గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 9 స్కందాలు పూర్తి చేసి 10వ స్కందాన్ని 99 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 100వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణుయే నమో వై బ్రహ్మణవే వాసిష్ఠాయ నమో నమః. అలానే ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మాం తరుణార్క ప్రపంచాంతం ఆంజనేయం నమామ్యం. సమర్థగురు సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ की जय. तावत् सर्वे वत्सपालाः पश्यतोजस्य तत्क्षणात् यदृश्यन्त घनश्यामा पीतकौशेयवाससः. బ్రహ్మదేవుడు ఇలా ఆలోచిస్తూ ఉండగానే ఆ గోవత్సాలు బాలురు ఆయనకి కృష్ణుడి రూపంలోనే కనిపించారు. వారందరూ కూడా మేఘశ్యామ వర్ణాలతో తేజరిల్లుతూ పచ్చని పట్టు వస్త్రాలతో విరాజిల్లుతూ ఉన్నారు. చతుర్భుజా శంఖచక్ర గదా రాజీవ పణయః కిరీటినః కుండలినో హారిణో వనమాలినః శ్రీవత్సాంగదదో రత్నకంబు కంకణ పాణయః నూపురై కటకైర్భాత కటిసూత్రాంగుళీయకై. వారందరూ కూడా తమ తమ చతుర్భుజాల యందు శంఖ చక్ర గదా పద్మాలు ధరించి ఉన్నారు. మనం చదువుకున్నాం ఇదివరకు. ఇక్కడ భారతంలోనూ ఎక్కడో వైకుంఠంలో వైకుంఠుడి యొక్క పారిషదులందరూ కూడా ఆ వైకుంఠ వైకుంఠనాథుల్లాగానే ఉంటారట. ఇలానే ఇప్పుడు సాక్షాత్తు ఆయనే ఈ రూపాలు ధరించినప్పుడు మరి ఉండడా? అందరూ కూడాను చతుర్భుజాలు కలిగి శంఖ చక్ర గదా పద్మాలు ధరించి ఉన్నారట గోపాల బాలురు అందరూ కూడాను. అలానే వాడి శిరస్సుల పైన కూడా కిరీటాలు, కర్ణాల్లో అంటే చెవులకి కుండలాలు, కంఠంలో మనోహరమైన హారాలు, వనమాలలు అంటే 21 రకాల పూలుతో చేసిన మాలని వనమాల అంటారు. అందుకోసమే చాలామంది ఏం చేస్తారు, రంగురంగుల పూలతో దండలు తెస్తుంటారు. మన గుళ్ళో కూడా ఆయన గురువారం ఎంత మంచి దండ వచ్చిందో బాబాకి, రంగురంగుల పూలతో ఎలా ధరించి ఉన్నారట వాడు. వక్షస్థలంలో శ్రీవత్స చిహ్నాలు, బాహువుల యందు భుజకీర్తుల కాంతులు, మణికట్టుల యందు రత్నాలు పొదిగిన కంకణాలు ఇలా మిలమిల మెరుస్తూ ఉన్నాయి. కాళ్ళ యందరి అందరూ కడియాలు శోభాయమానాలై ఉన్నాయి. వారి నడుముల యందు ధరించిన బంగారు సూత్రాలు, వేళ యందు దాల్చిన ఉంగరాలు చక్కని కాంతులు ఈనుతూ ఉన్నాయి. అంఘ్రిమస్తకమా పూర్ణా త్వసీ నవదామభి కోమలై సర్వగాత్రేషు భూరి పుణ్యవదర్పితై చంద్రికా విశదస్మేరై సరుణాపాంగవీక్షితై స్వకార్థానామివ రజత్ సత్వాభ్యాం స్రష్టపాలక. నకసిక పర్యంతం గల వారి సర్వాంగాలు కూడా పుణ్యాత్ములైన పరమభక్తులు అర్పించిన కోమలములైన నవ్య తులసీమాలలతో అలరారుతున్నాయట. వెన్నెలవలె స్వచ్ఛములైన చిరునవ్వుల కాంతులతోటి, రాగరంజితములైన క్రీగంటి చూపుల శోభలతోటి విరాజిల్లుతున్న ఆ కృష్ణ స్వరూపులు సత్వరజో గుణాలని స్వీకరించి సృష్టి కార్యాన్ని నెరపుతూ తమ భక్తుల కోరికలను ఈడేరుస్తూ వారిని పాలించుతున్నట్లుగా విలసిల్లుతున్నారట అందరూ. అంటే అచ్చం విష్ణుదేవుడిలాగా ఉన్నారు వాళ్ళందరూ. అప్పుడు బ్రహ్మదేవుడు ఆత్మాదిస్తంభ పర్యంతైర్మూర్తిమద్భిశ్చరాచరై నృత్య గీతా జనే కార్కే పృథక్ పృథక్ ఉపాసిత.
ఇంకో బ్రహ్మదేవుని చూసేట ఎదురుగుండా తల్లాగా ఉన్నవాడు బ్రహ్మదేవుడు. ఇక్కడ అర్థం రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జయ. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌ